కేవలం 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి ఇంకా లేట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే NIISTలో డైరెక్ట్ పద్ధతిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆసక్తి గల నిజమైన భారతీయ పౌరుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించబడుతున్నాయండి. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించడానికి నిర్దేశించిన చివరి తేదీ వచ్చేసరికి 15/6/2026 అంటే జూన్ 15th వరకు కూడా టైం ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరి డీటెయిల్స్ చూసేద్దాం. ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, శాలరీ, ఇలా ఈ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. తిరువనంతపురంలోని CSIR NIST కౌన్సిలింగ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్లో రీసెర్చ్ అంటే CSIR ఆధ్వర్యంలో ఒక ప్రముఖ సంస్థల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అంటే ఈ నోటిఫికేషన్లో 2 మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి, విశ్వవిద్యాలయం నుంచి 10వ తరగతి లేదా ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25 years ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయితే అండ్ శాలరీ వచ్చేసరికి 33,000 పైగా శాలరీ అయితే ఉంటుందన్నమాట. స్టార్టింగ్ శాలరీయే అంత ఇస్తారనమాట. ఇంకా మనకి ఎక్స్ట్రా కూడా ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఈ అభ్యర్థులు CSIR NIST వెబ్సైట్ అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, దీని ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తానండి. ఆన్లైన్ దరఖాస్తు కోసం లింక్ CSIR NIST వెబ్సైట్లో 16/5/2026 అంటే May 16th నుంచి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. కరెక్ట్గా మనకి వన్ మంత్ టైం ఇచ్చారంతే. 15th June 2026 అంటే June 15th వరకు మాత్రమే టైం ఇచ్చారనమాట. ఈవినింగ్ 5:30 వరకు మాత్రమే టైం ఇచ్చారు. సో ఇప్పటికే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా పోస్ట్ మరియు ఖాళీల డీటెయిల్స్ చూడండి. ఏ రాష్ట్ర ప్రజలైనా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అంటే ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మల్టీ టాస్కింగ్ పోస్టులుగా 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. విద్యా అర్హత వచ్చేసరికి గుర్తింపు అంటే ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు ఆర్ విశ్వవిద్యాలయం మరి సంస్థ నుంచి 10వ తరగతి పాస్ అయిన ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు లాస్ట్లో అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూపిస్తానండి. ఇంకా నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ పోస్ట్. అందులో క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th ఆర్ ఈక్వలెంట్ పాస్ అంటే 12th పాస్ అయినా ఓకే. మెయిన్ 10th ఉంటే సరిపోతుంది అనమాట. జాబ్ రిక్వైర్మెంట్స్ చూడండి. ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ సెక్షన్స్ అంటే రికార్డ్స్ మెయింటైన్ చేయడం ఇలా ఉంటుంది. లేదంటే ఓపెనింగ్స్ అండ్ క్లోజింగ్ సెక్షన్స్, జనరల్ క్లీనింగ్లెస్, అప్ కీప్ ఆఫ్ ద సెక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ డాక్యుమెంట్స్ సెక్షన్స్లో ఉండొచ్చు. ఇలా మల్టీ టాస్కింగ్ పోస్ట్కి వచ్చేసరికి వర్క్ అయితే ఇలా ఉండొచ్చు అనమాట. అండ్ శాలరీ డీటెయిల్స్ చూడండి. ఎంపికైన అభ్యర్థులకు 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. స్కేల్ 1 శాలరీ ఇస్తారనమాట. అన్నీ కలిపి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 33,840 అనమాట. సాధారణ అలవెన్స్లు అంటే కరువు బాధ్యం అంటే DA, HRA, TA అంటే రవాణా బాధ్యం, ఇలాంటివి కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. HRA, DA, TA ఇలాంటివి కూడా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏంటి శాలరీతో పాటు మెయిన్ శాలరీ వచ్చేసరికి 33,000 అలా కదా. సో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లోనేనండి. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సెర్చ్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఎంపిక విధానం OMR ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మల్టిపుల్ చాయిస్లో మనకు OMR ఆధారితలో టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే CBT ఎగ్జామ్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలక్షన్ అయితే చేస్తారు.
అప్లికేషన్ ఫీ చూడండి, రిజర్వేషన్ లేని ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకి 500 అండ్ ఫీమేల్స్కి, ఎస్సీ, ఎస్టీ అలాగే దివ్యాంగులకు, మాజీ సైనికులకు ఎటువంటి ఫీజు లేదనమాట. అండ్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి చూడండి, ఆన్లైన్ దరఖాస్తు కోసం స్టార్టింగ్ లింక్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో అది మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. ఇప్పటికే మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది, అంటే మొన్న 16th మే నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th జూన్ వరకు టైం ఉంది, అది కూడా ఈవినింగ్ 5:30 వరకు మాత్రమే టైం ఉంది. ఎగ్జాక్ట్గా మనకి 1 మంత్ వరకు టైం ఇచ్చారు, కానీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో. సో దీని ద్వారా మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్ మీరు లింక్ ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిల్అప్ చేయాలన్నమాట. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఉండకూడదు. మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినట్లయితే వెంటనే కూడా మీ యొక్క అప్లికేషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. మీరు కట్టిన అప్లికేషన్ ఫీ కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకే మీరు ఏజ్ లిమిట్ ఇవన్నీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతున్నారా లేదో చెక్ చేసుకొని అప్పుడు మీరు అప్లై చేసుకోండి. అండ్ మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ అలాగే సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా క్లియర్గా అప్లోడ్ చేయాలన్నమాట. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. 1కి 2 సార్లు మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా గుర్తుంచుకోండి. 15th 6th తర్వాత అంటే జూన్ 15th తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరు, ఎందుకంటే ఇందులో ఉండడమే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో అందుకే ముందుగా అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందులో తక్కువ అర్హతతో కాబట్టి ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఎక్కువ మంది అప్లై చేసేసుకుంటారు కాబట్టి మీరు అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. మనకి ఈ పోస్ట్లో మల్టీ టాస్కింగ్ పోస్ట్ కదా మనకు ఉన్నది. ఈ పోస్ట్లో ఏమేమి వర్క్ ఉంటుంది, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై, అలాగే ఏమేమి రూల్స్ పాటించాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మనకి నోటిఫికేషన్లో ఇస్తారనమాట. ఇప్పటి వరకు మనం చూసింది కూడా అవే అండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్లో అయితే చూసుకోవచ్చు అనమాట. మెయిన్ మీరు ఏజ్ లిమిట్ అయితే చెక్ చేసుకోండి, ఎలిజిబుల్ అయితేనే అప్లై చేసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి, స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ క్లాస్ 10th అంటే 10th బేస్డ్ పైన మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్నమాట. ఎగ్జామ్ సిలబస్ అయితే చూడండి, సబ్జెక్ట్స్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఉంటాయి అన్నమాట. 50 మార్క్స్, 25 మార్క్స్ అంటే టోటల్ 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్స్లో మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఒక క్వశ్చన్ రాంగ్ పెడితే దానికి నెగిటివ్ మార్క్స్ కూడా తీసేస్తారనమాట, అది కూడా చూసుకోండి. సో ఇదన్నమాట కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. జస్ట్ 10th కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.